ఏపీ అసెంబ్లీ జరుగుతుందన్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంట అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వస్తాడో రాందో సంగతి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీకి వచ్చి ఇక్కడ ప్రజా సమస్యల మీద నన్ను పోరాటం చేయడం లేదు, వాళ్ళు ఏదైనా గలం విప్పితే వీళ్ళు ఏదైనా వ్యతిరేకం మాట్లాడితే ఇప్పుడు ఎవరైతే రూలింగ్ ఉన్నారో టీడీపీ కానీ జనసేన కానీ అతను ఏదైనా ఒక క్వశ్చన్ రైజ్ చేస్తే దానికి వీళ్ళు ఆన్సర్ ఇవ్వకపోతే దాన్ని బాయ్కాట్ చేసి వెళ్ళిపోతే మంచిది. కానీ అసలు కనీసం అసెంబ్లీ గేట్ కూడా తాకపోవడం అనేది చాలా తప్పు. ఒక రాజకీయ నేతగా అంటే జస్ట్ మీరు ఒక పులివెందుల ఎమ్మెల్యేని కాదు, ఈ 3 పార్టీలు పోటీ చేసింది పులివెందుల ఎమ్మెల్యే మీద కాదు, ఒక రాష్ట్ర సీఎం మీద, ఒక మాజీ సీఎం మీద పోటీ చేశారు. పులివెందుల ఎమ్మెల్యే మీద పోటీ చేయలేదు, కానీ జనాలు మీకు పులివెందుల ఎమ్మెల్యేగా ఇచ్చారు, మీకు ఆ ట్రీట్మెంట్ మీకు ఇచ్చారు వాళ్ళు. కాబట్టి ఒక ఎమ్మెల్యేగా మీ బాధ్యతగా, ఒక రాజకీయ నాయకుడిగా మీ బాధ్యతగా మీరు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మీరు ప్రశ్నించండి. మీకు ఏదో ప్రతిపక్ష హోదా ఇస్తే టైమింగ్ ఎక్కువ ఉంటుంది, ప్రతిపక్ష సమస్యల గురించి మాట్లాడడానికి నాకు అవకాశం ఉంటుంది, నేను ఎమ్మెల్యేని కాబట్టి నాకు టైం ఉండదు, నేను రాలేను అంటున్నాడు అన్న. కరెక్ట్ అన్న, మీరు కూడా అంటే ప్రతిపక్ష హోదా అనేది ఇస్తే ఒక ప్రతిపక్ష నాయకుడిగా అతనికి చాలా సౌకర్యాలు ఉంటాయి. అంటే కొన్ని వాహనాలు ఇస్తుంది గవర్నమెంట్, అలాగే టైం ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి కాబట్టి దానికి కొన్ని సెక్యూరిటీ ఇస్తుంది. ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా వీళ్ళు డేటాని కలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి డేటా కలెక్ట్ చేసుకునేంత శక్తి లేదు, ఇవ్వరు. ఎందుకంటే అతను ఒక ప్రతిపక్ష నాయకుడు కాదు, ఒక ఎమ్మెల్యే. కాబట్టి ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి అతను ఈ భయంతో ఇలాంటి జరుగుతాయని చెప్పేసి రావట్లేదు జగన్ అనే వ్యక్తి. కాకపోతే రాజ్యాంగంలో ఎలా అంటే మన ఇంత ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి ఎవరన్నా కానీ అసెంబ్లీకి రావాలి. ఎందుకంటే ఎమ్మెల్యే అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ఒక ఊరిని రిప్రజెంట్ చేసే వ్యక్తి. ఒక ఊరిని రిప్రజెంట్ చేస్తున్నావు అంటే నువ్వు సమస్యల మీద పోరాడాలి, ప్రశ్నించాలి, ప్రతిఘటించాలి, అవసరమైతే దానికోసం నువ్వు ఏదైనా చేయాలి. జస్ట్ అసెంబ్లీకి వెళ్ళి జస్ట్ మీరు అలా వాళ్ళు ఏదైనా ఆన్సర్ ఇవ్వకపోతే దాన్ని మీరు బాయ్కాట్ చేసి, లేకపోతే వాళ్ళు ఏదైనా మిమ్మల్ని అవమానించినా బాయ్కాట్ చేసి రావచ్చు. కానీ కేవలం అలా చేయకుండా మేము అసలే రామంటే అది అది ఒక ప్రజాస్వామ్యంలోకి రాదు అన్నమాట. అదన్నమాట. థ్యాంక్ యూ.